నా గార్డెన్‌లో పండిన ఆంధ్ర తోటకూర హార్వెస్ట్ అయితే మీకు చూపించేనా? ఇది నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి విత్తనాలు తెచ్చుకొని 2 ఇయర్స్ అయిందండి. విత్తనాలు అయిపోయినా కూడా నాకింకా ఈ తోటకూర మొక్కలు వస్తూనే ఉన్నాయి. ఒక్క తోటకూరతో ఇలా పెద్ద కట్ట ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపించేస్తా. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను ఇది కట్ చేసేస్తున్నానండి. నాకు పెద్ద కట్ట అయితే వచ్చింది. నేను విత్తనాలు వేశాక లాస్ట్‌లో ఒక మొక్క ఉంచేస్తానండి, తోటకూర మొక్క. అది మనకి పెరిగి బాగా ముదిరాక మనకి విత్తనాలొస్తాయన్నమాట. ఆ విత్తనాలు తీసి మళ్ళీ మట్టిలో వేసేస్తాను. మళ్ళీ ఇలా మొక్కలొచ్చేస్తాయన్నమాట. విత్తనాలు అయిపోయినా కూడా నాకిలా వస్తూనే ఉన్నాయి. నేనిలా చేస్తూనే ఉంటాను. ఈ తోటకూర అయితే అసలు ఎంత టేస్టీగా ఉందో, బయట మార్కెట్‌లో కొన్న ఏ తోటకూర మనకి ఇంత టేస్టీగా ఉండదనమాట. మన చేతులతో మనం మన గార్డెన్‌లో పెంచుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా! ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.